హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ ఏంటి అంటే గురుభక్తి స్టోరీ. ఈ గురుభక్తి స్టోరీ అనేది మనం 7th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో తెలుగు లెసన్ కోసం అయితే మనం తెలుసుకుంటాం. సో గురుభక్తి. ఒకరోజు దౌమ్య మహర్షి ఆశ్రమంలో కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో వర్షం ఏకదాటిగా కురుస్తోంది. ఆశ్రమ ప్రాంతం అంతా జలమయమయ్యింది. వెంటనే దౌమ్య మహర్షి తన శిష్యులను దగ్గరగా పిలిచి అలా అన్నాడు: శిష్యులారా, మన పంట చేనుకు ప్రక్కన ఉన్న కాలవగట్టు సక్రమంగా లేకపోతే మన పంట మొత్తం నీళ్ల పాలవుతుంది. అదే జరిగితే మన ఆశ్రమంలో అందరూ పస్తులు ఉండాలి. ముందు మీలో ఎవరు ఒకరు వెళ్ళి పంట పొలాలను చూసిరండి అని అన్నాడు. గురువు మాటలకు అందరూ తల వంచుకొని రకరకాల కారణాలు చెప్పారు తప్ప ఆ వర్షంలో పంట చేనుకు వెళ్ళడానికి ఎవరూ సాహించలేదు. అక్కడ ఉన్న అరుణి అనే శిష్యుడు లేచి, గురుదేవ, ఆశ్రమానికి ఆహారం అందించే పంట చేను ఎలా ఉందో నేను చూసి వస్తాను అని పంట చేను దగ్గరికి బయలుదేరాడు. అరుణి పంట చేల గట్టు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక చోట కాలవ గట్టుకి చిన్న గండి పడింది. ఆ గండిలో నుంచి నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తుంది. అరుణి గడ్డి, రాళ్ళు, రప్పలు తెచ్చి గండికి అద్దం వేసిన ప్రవాహం ఆగలేదు. అరుణి ఒక ఉపాయం ఆలోచించి చివరికి తానే గండికి అడ్డంగా పడుకున్నాడు, ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. తెల్లవారింది. దౌమ్య మహర్షి అరుణిని వెతుక్కుంటూ పంట చేను దగ్గరికి వెళ్ళాడు. అడ్డంగా పడుకున్న అరుణి తడిసి చలికి వణుకుతూ అక్కడే ఉన్నాడు. మహర్షి అతని దగ్గరికి వచ్చి పరిస్థితిని చూసి ఆశ్రమానికి తీసుకెళ్లాడు. సాయంత్రానికి అరుణి కోలుకున్నాడు. గురువు దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. అప్పుడు దౌమ్య మహర్షిని గురుభక్తి కార్యదీక్ష వెలకట్టలేనిది అని అరుణికి మెచ్చుకున్నాడు. ఇదంతా చూస్తున్న మిగతా శిష్యులు సిగ్గుతో తల వంచుకున్నారు. గురువుపై భక్తి ఉన్న వాళ్ళకి ఆయన చెప్పిన ఏ పని కష్టం అనిపించదు. వాళ్ళు మంచి కార్యాలు చేస్తూ ఉత్తమ శిష్యులుగా అందరినీ మన్ననలు పొందుతారు. సో ఈ లెసన్ నుంచి మనం తెలుసుకునేది ఏంటి అంటే, గురుభక్తి చెప్పిన ప్రతి విషయం కూడా మన కోసమే చెప్తారనమాట. అంటే మన మంచి కోసం చెప్తారు. అంతేగాని దాన్ని మనం చెడుగా తీసుకుంటే దానికి మనం చెడు వైపే వెళ్తాం. ఎప్పుడైతే వాళ్ళు చెప్పింది మనం మంచిగా తీసుకుంటామో సో మనం మంచి వైపు నడుస్తాం అనమాట. పోనీ ఓకే, మంచి వైపు నడవకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పింది చేస్తే ఇంకొక వాళ్ళకి యూజ్ అయినా అవుతుందేమో అనేది కూడా మనం ట్రై చేయాలి కదా. ఎవరు ఊరికనే మీరు చెయ్యండి ఇలాగా అని చెప్పరు కదా, మన మంచి కోసమే ఏదైనా చెప్తారు. సో అలాగా గురువు చెప్పింది ఏ విషయమైనా సరే మనం మైండ్లో పెట్టుకుంటే ప్రతి విషయంలో కూడా మనం కూడా ఏంటి అంటే ఇంకొకరికి ఏదైనా సరే నేర్పగలుగుతాం. మనమే చేయకపోతే ఇంకొకరికి మనం నేర్పలేమన్నమాట. సో అందుకే అంటారు గురువు కూడా మనకి ఒక దైవము లాంటి వారు అని చెప్పి. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నది అయితే ఈ విషయం కోసం అయితే తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.